ఏదో రాష్ట్రీయ చెప్తున్నా ఉంటాయి సమాధానం. ఆమె నన్ను చంపాలని మొన్న కపాటపాలెంలో ఇంకో విషయం మధ్యాహ్నం వచ్చింది. రే నీ బతుక్కి చంపడం, సావడం, కొట్టుకోవడం, తిట్టుకోవడం తప్ప ఇంకేం ఉండదు. మనశ్శాంతిగానే ఉండవు. నీకు అది అలవాట్లే. వాడు ఒక్కటి జరిగిందంటే పులుసుగా చేసి చేసి ఇప్పటికీ అందరికి పెంట పెట్టి సగం మంది జీవితాలు నాశనం చేసి వాళ్ళకి ఫోన్ పెట్టి నాతో మాట్లాడవాకు. నేనేం జీవితాలు నాశనం ఆమె నన్ను చంపాలంటున్నా. రాజాకే చెప్పిందినా అంటది. ఆయన ఒక పతివ్రత, నువ్వు పతివ్రత చెప్పేస్తుంది రాజాకి. అంటే ఇప్పుడు అరుణకి ఏం అనలేదంటావునా? రే ఇప్పుడు నన్ను 100 అన్నారు, నేనేం అన్నా. నిన్ను 100 అన్నారు కదా, నీకేం చెయ్యాలంటే చేసుకో. అది నన్ను అన్నోళ్ళని నేనేం చేయలే, గమ్ము కూర్చో ఉన్నా. నువ్వు అన్నావు, రాజా అన్నావు, ఇంకోటి అన్నాడు, చాలా మంది అన్నారు. నేనేం అనలా, గమ్ముగా మాట్లాడుకోండి. మేమేమన్నావు? నిన్న రాజా ఏమన్నాడు, నేనేమన్నా? అమ్మాయి మీరేమల్లా గమ్ము సంతకాలు పెట్టేసి నన్ను రెచ్చగొట్టద్దు, గమ్ముగా ఉండి నేనేదో ప్రశాంతంగా ఉన్నాను, నా సంతకాలు నేను పెట్టుకుంటున్నాను, పోతా ఉన్నా. లేదు మీకు బాధ కలిగింది కదా మేము అన్నామని చెప్పి ఏం చేస్తారో చేయండి. నిన్ను అడిగేది అమ్మ జోలికి రాకుండా చేయనా కదా మేము అడిగేది, ఇంకేం అడిగానా? ఆమె మీ జోలికి ఎత్తుకొని వస్తుందిలే, 2 కాళ్ళు ఎత్తుకొని వస్తా ఉంది. మీరు అట్టైనా చేసుకోండి. ఆమె జోలికి నేను చెప్పలేను, మీరే ఆమె చంపేసేయండి. ఏం చేస్తారో చేసుకోండి, మీ దమ్ము మీరు చూపించండి. ఏందిదా ఆ పిల్ల ఏమనక ముందు అనేసింది ఆ మా జోలికి రాకుండా చేయాలంటే ఎంత ఏం జోలికి వచ్చిందా మీ జోలికా? ఏం జోలికి వచ్చిందా మీ జోలికా? ఏం జోలికి వచ్చిందా? ఏ పనులు చేయలా? అడగకపోతే పనులు చేయలేదు, అడిగితే పనులు చేయలా? మీ జోలికే వచ్చిందా? గమ్ముకున్నావు కదా నువ్వు. అసలు వాడు మాటలేని నీ మాటలంటే నీకోసం వదిలి నువ్వు ఈరోజు వెళ్ళి వాడితో చేరి మాకు మాతో మధ్యస్థం కూర్చొని మాట్లాడాలా? కొద్దిగా కూడా ఇంగిత జ్ఞానం ఉండబోలే మనిషిగా. ఓడి మాటలు వినేసి నువ్వు అరుణక్క మమ్మల్ని అట్లా అంటైంది. ఏదైతే రోజు ఫోన్లా నువ్వు ఆవిడొక 10 ఫోన్లు, ఆవిడ 10 సార్లు ఫోన్లు, ఇంకోటి 10 సార్లు ఫోన్లు, ఎంతసేపు ఇంకేం కొట్టుకునేది చంపుకునేది ఇంకేం లేదు. మాకా పని 10 సార్లు కాదు నా ఫోనా అన్నా. ఒక్క 2 నిమిషాలు విననా? రే జగ్గు నువ్వు మాట్లాడవాక, నువ్వు ప్రతి ఒక్కటి చెయ్యాల్సింది మొత్తం అంతే కదనా అన్నా, ఇంకదే కదనా మనం అనుకునేదే. మన కానీ పక్క పోతే మన లెక్కే కదనా. నువ్వు ఇంతే అమాయకంగా అందరికి పూసేస్తున్నావు లేదని. అవునా? అందరికి పూసేసి అందరినీ నా మీద రెచ్చగొట్టి పంపిస్తున్నావు. నీ పని నువ్వు ఉండు. మేము చేయమన్నా మా జోలికి మా పని ఎత్తుకోబాకని చెప్పనా సార్. మేము ఆ జోలికి రాం. చంపేసేయండి. మేము చేయలేమనే కదనా, మాకు అంత తేడా ఉందనా? ఏం ఎత్తుకుందిరా నీ జోలికి? ఏం ఎత్తుకుంది? ఏం ఎత్తుకుందేనా? రే లఫౌట్ మాటలు చెప్పేది నువ్వేరా ఊరు మొత్తాన్ని. ఏమనక ముందే అందరినీ ఏమనకుండేది ఏందనా? నువ్వు 3 లక్షలు సునీల్ రెడ్డి గారు తీసుకుంది తప్ప, గూడూరు బాబు గారు 2 లక్షలు తీసుకుంది అబద్ధమా? శ్రీకాంత్ రాజా గారు నన్ను చంపాలనింది అబద్ధమా? డిఎస్పీకి ఫోన్ చేసి రాజా ముందు స్పీకర్ అని చేసి మాట్లాడింది అబద్ధమా? ఏందనా మరి ఇట్ట మారిపోయావు ఏందనా?